శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మొదటి సృష్టికర్త భగవంతుడగు విష్ణుమూర్తి మరల వామనుడుగా మారి అతనితో ఇట్లనెను, ఓ రాక్షసరాజా, ఇప్పుడు ఈ మూడు లోకాలు నీ చేత సంకల్పదానం చేయబడినందున నా అధీనంలోనివే. ఆ బలిచక్రవర్తి నారాయణునికి శిరస్సుతో నమస్కరించి మరలా తన చేతిలోని నీటిని వంపుకొనెను. అనంతమైన తేజస్సు కలిగిన గొప్ప పరాక్రమం గల త్రివిక్రముడవగు నీకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. తర్వాత శంఖం చేతేందు ధరించిన విష్ణువు ప్రహ్లాద కుమారుడగు విరోచనుని పుత్రుడైన బలి వల్ల ఇవ్వబడిన దానం స్వీకరించి పాతాళలోకం యొక్క మూలంను ప్రవేశించమని మరలా రాక్షసరాజును గురించి పలికెను. అక్కడ నీవు దేవతలకు కూడా పొందసఖ్యం కాని భోగములు అనుభవిస్తూ ఎల్లప్పుడూ సుఖంగా నివసించు. భక్తియోగం అవలంబించి నన్ను సర్వదా ధ్యానించము. చివరకు కల్పాంతకాలంలో మరలా నన్ను ప్రవేశించగలవు అని ఆజ్ఞాపించను. రాక్షసులో శ్రేష్ఠుడైన ఆ బలిచక్రవర్తిని గురించి ఇట్లు పలికిన సత్యమైన పరాక్రమం గల విష్ణువు జయశీలుడై ఇంద్రునికి 3 లోకంలో ప్రభుత్వంను దానం చేసెను. గొప్ప యోగమహిమ గల విష్ణువును దేవతలు, ఋషులు, కిన్నరులు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, రుద్రులు, ఆదిత్యులు మరుద్గణంలో స్తోత్రం చేయసాగిరి. వామన రూపం ధరించిన విష్ణువు అందరూ చూచుచుండగా అక్కడనే అంతర్ధానమయ్యను. సంపద్యుక్తుడై ఆ రాక్షస శ్రేష్ఠుడకు బలి పాతాళం చేరను. ప్రహ్లాదుని చేత ఇతర రాక్షస వనరుల చేత ప్రోత్సహించబడి విష్ణువునందు భక్తి కలవాడై తత్పరుడై ఉండను. విష్ణువు యొక్క మహత్యంను, శ్రేష్టమైన భక్తియోగంను గురించి, పూజా విధానంను గురించి బలి ప్రహ్లాదును ప్రశ్నించను. అప్పుడు ఆ విషయంలో అతడు చెప్పగా దాని ప్రకారం అతడు చేశాను. తర్వాత బలి చక్రవర్తి శంఖం, చక్రం చేతులయందు ధరించినట్టి పద్మముల వంటి కన్నులు కలిగిన ఇంత అని వర్ణించుటకు సఖ్యం కానట్టి ప్రభువైన నారాయణుని మనస్సందు శ్రద్ధాపూర్వకంగా నిలిపి కర్మయోగమును ఉపేక్షించి భక్తితో శరణం పొందెను. ఈ వామనావతారం యొక్క పరాక్రమం నాచే మీకు చెప్పబడింది. పురుషశ్రేష్ఠుడైన ఆ నారాయణుడు ఎల్లప్పుడూ దేవకార్యములు నెరవేర్చుచుండును. అతడు మిమ్ము సదా కాపాడుగాక. వంశానుకీర్తనం. ఆ బలికి గొప్ప పరాక్రమములు గల 9 కుమారులుండిరి. వారందరిలో ముఖ్యుడు తేజోవంతుడు, గొప్ప బలవంతుడైన బాణుడనవాడు. శంకరుని యందు ఎక్కువ భక్తి గల రాజుగా తన రాజ్యం పాలిస్తూ 3 లోకాలను తన వశం చేసుకుని దేవరాజైన ఇంద్రుని బాధించెను. తర్వాత ఇంద్రుడు మొదలగు దేవతలందరూ శంకరుని వద్దకు వెళ్ళి, ప్రభు, మీ భక్తుడైన బాణుడను గొప్ప అసురుడు మమ్మల్ని బాధించుచున్నాడు, మమ్ము రక్షింపుము అని పలికిరి. దేవతలందరి చేత అట్లు ప్రార్థించబడిన వాడై దేవతలకు దేవుడైన ఆ పరమేశ్వరుడు ఒక్క బాణం చేతనే విలాసముగా బాణుని పట్టణం కాల్చివేశను. తన పట్టణం కాల్చబడుచుండగా చూసి ఆ బాణుడు త్రిశూలధారి, నీలలోహితుడు, గోవులకు పతి, ఈశ్వరుడు అగు రుద్రుని శరణం కోరను. కోరికలను వదిలినవాడై బాణుడు శివ సంబంధి అయిన ఆ లింగంను తలపై ధరించి ఆ పట్టణం నుండి వెలుపలికి వచ్చి పరమేశ్వరుని స్తోత్రం చేసెను. అట్లు బాణుని చేత స్తుతించబడిన భగవంతుడు నీలలోహితుడు ప్రభువగు శంకరుడు గణపతి దేవతగా గల బాణమును సంకల్ప బలంతో ప్రయోగించెను. తర్వాత ఈ విధంగా మిక్కిలి భయంకరులైన తారుడు, శంబరుడు, కపిలుడు, శంకరుడు, స్వర్భానుడు, వృషపర్వుడు అను వారు ధనువుకు కుమారులుగా ప్రధానులుగా చెప్పబడ్డారు. ఓ బ్రాహ్మణులారా, సురసాను నాగమాతకు 1000 సంఖ్యగల సర్పములు సంతతిగా కలిగెను. అరిష్ట అను ఆమె అనేక శిరస్సులు కలిగిన ఆకాశ సంచారులు మహాత్ములో 1000 మంది గంధర్వులను సంతానముగా పొందెను. సుఖి, శేని, భాసి, సుగ్రీవ, గ్రంథిక, శుచి అను ఆ కన్యల పేర్లు. సురభి గోవులను, మహిషులను సంతతిగా పొందింది. ఇర వృక్షాలను, తీగాలను, తృణజాతి మొక్కలను అంతటా ప్రసవించెను. ముని అను స్త్రీ యక్షులను, రాక్షసులను, అప్సరసులను కనెను. కోపకారణాన రాక్షస సమూహాన్ని జన్మించేసెను. వినతాదేవి కుమారులు గరుడు, అరుణుడు అనువారు ప్రసిద్ధులు. వారిలో బుద్ధిమంతుడగు గరుడు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు చేసి శివుని యొక్క అనుగ్రహం వల్ల విష్ణువుకు వాహనంగా పదవి పొందాడు. అట్లే అరుణుడు కూడా తపస్సుతో మహాదేవుని పూజించి పూర్వం సంతోషించిన అతని చేత సూర్యునికి సారథి పదవిలో నియమించబడ్డాడు. స్థావర జంగమ రూపులు కశ్యప ప్రజాపతి వంశజాతులైన వీరు నా చేత తెలుపబడినారు. ఈ వైవస్వత మన్వంతరంలో వినవారి పాపములను నశింపచేయున్నది ఈ వృత్తాంతం. మంచి నియమం కలిగిన చంద్రుని భార్యలు 27 మంది కూతుర్లను గురించి ఇంతకు ముందే చెప్పి తిని. అదేవిధంగా శ్రేష్ఠులు ఇంద్రుని చేత సత్కరించబడిన ఋషులు కూడా అంగీరసునికి కలిగిరి. దేవతల ఋషి అయిన కృశాసునికి ప్రహర్ణుడను దేవకుమారుడు జన్మించినాడు. వీరు 1000 యుగాల తరువాత మరలా కూడా జన్మిస్తారు. ఆయా మన్వంతరాల్లో తమ పేర్లతో సమానమైన కార్యములతో నియతంగా జన్మిస్తారు. ఓం శాంతి శాంతి శాంతి.